ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాయేకదంతముపాస్మహే. ఇప్పుడు మనము గత వీడియోలో మనం గ్రహాల గురించి, వాస్తు ఎలా పుట్టింది దాని గురించి, గ్రహాలు, తర్వాత ఉచ్చ స్థితులు, ఏ గ్రహము ఎవరికి మిత్రువు, ఏ గ్రహం ఎవరికి శత్రువు, రాసులు కూడా అంతే, అవి తెలుసుకున్నాము. ఇప్పుడు వాస్తు కూడా, గత వీడియోలో వాస్తు గురించి కూడా ఒకరికి సాలుపట్నం పోయి వేరే మండలంలో, సమేపల్లి మండలము గుండెముట్ల గ్రామంలో సాలపట్నం పోయి వాళ్ళకంతా వివరించి చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు వాళ్ళు సాలపడి వచ్చాను, కానీ వాళ్ళకు బ్రహ్మసూత్రం అనేది అప్లై చేయాలా, వాళ్ళన్నీ గుణాలు తీసిన తర్వాత గోళ్ళ కట్టిన తర్వాత నేను చెప్తానని చెప్పాను. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ వాస్తు యొక్క నియమాలు, అష్టదిక్పాలకులు. వాస్తు యొక్క నియమాలు ఏంటి? అష్టదిక్పాలకులు అంటే ఎవరు? అష్టదిక్పాలకులు అంటే ఎవరు అంటే 8. అష్ట అంటే 8, అష్టం అంటే 8 కదా, 8 దిక్కులు అనమాట. అంటే వాస్తు పురుషుడు వచ్చేసి ఇవి 4 మూలలు. 4 మూలలు ఏంటి? 1, 2, 3, 4. 4 మూలలు, 4 దిక్కులు. ఇది నార్త్. నార్త్ అంటే ఏమి? ఉత్తర దిక్కు. ఇది ఈస్ట్ అంటే ఏమి? తూర్పు దిక్కు. ఇది సౌత్. సౌత్ అంటే ఏమి? దక్షిణ దిక్కు. వెస్ట్ అంటే పడమర దిక్కు అని అర్థం. ఇవి 4 మూలలు, 4 దిక్కులు. ఈ 4 మూలలకు 4 అధిపతులు. ఎవరు? ఈ మూలకు ఈశాన్యాన్ని గురించి ఈశ్వరుడు. ఈశాన్యానికి ఈశ్వరుడు. ఇక్కడ ఆగ్నేయం, ఇది ఈశాన్యం అన్నమాట. దీన్ని ఏమంటాము? ఈశాన్యము రాసుకోండి ఇక్కడ బ్రాకెట్లో. ఈశాన్యం, ఇది ఆగ్నేయం. ఈ ఆగ్నేయానికి ఎవరు అధిపతి? అగ్నిదేవుడు. నెక్స్ట్ ఇంకో మూల, ఇదేంది? ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి. ఈ నైరుతికి ఎవరు? పృథ్వీ అధిపతి. నెక్స్ట్ ఇంకో మూల ఉంది, వాయువు మూల. ఈ వాయువు గ్రహం ఎవరు? శక్తి అంటే వాయుదేవుడు, శక్తి. ఈ వాయువు మూలకు అధిపతి శక్తి. ఈ విధంగా ఇట్లా మూలలకు ఎవరు తెలిసిపోయింది. ఈశాన్యం వచ్చి ఈశ్వరుడు అన్నాము, ఆగ్నేయం వచ్చి అగ్నిదేవుడు, ఇక్కడ వచ్చిన నిరుతి పృథ్వీ అన్నాము, తర్వాత వాయువుకు శక్తి, వాయువు అన్నాము. ఇప్పుడు నార్త్, ఇది ఇక్కడ ఈ మూలలు దిక్కులు. ఈ దిక్కులు ఎవరు? ఇక్కడ నార్త్ ఎవరు? కుబేరుడు. ఇక్కడ ఉత్తరం వచ్చి కుబేరుడు, దీని కుబేరుడు అధిపతి. ఇక్కడ ఈస్ట్, ఇక్కడ తూర్పు ఎవరు అధిపతి? ఇంద్రుడు. దీనికి తూర్పు ఇంద్రుడు అధిపతి. ఇక్కడ సౌత్ అంటే ఏమి? దక్షిణం. ఈ దక్షిణానికి ఎవరు అధిపతి? యముడు. ఇక్కడ పడమర అంటే ఏమి? వెస్ట్. ఎవరు అధిపతి? వరుణుడు. వరుణుడు అంటే వానదేవుడు అట్లా అర్థం. ఈ విధంగా ఇప్పుడు సరిపల్లా 8 మంది అష్టదిక్పాలకులు అంటే ఎవరు? ఇక్కడ ఈశ్వరుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది సరిపోయి అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులే ఈ ఇంటిని, ఒక గృహాన్ని నిర్మించినప్పుడు ఆ గృహాన్ని యొక్క ఆ ఇంటిని, ఆ ఇంటి మనుషులను శాసించేది ఎవరంటే
శాసించేది ఎవరంటే వీళ్ళే, ఈ 8 మంది. ఈ 8 మందే నీకు ఆ ఇంటిని బాగా మంచిగా జరగాలంటే, ఆ గృహంలో మంచి జరగాలంటే అంటే ఈ 8 మంది కూడా నీకు అనుకూలంగా ఉంటేనే నీకు ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు కలకలాడుతుంది, మంచి అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకోవాలా. ఇది సెంటరు, ఇట్లా ఈ విధంగా ఈ విధంగా 8, ఈ 8 మందిని ఈ గృహంలో బాగుండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్. ఇది బ్రహ్మసూత్రం. దీన్ని ఏమంటాం? బ్రహ్మసూత్రం అంటాం. ఇక్కడ పాయింట్. ఇక్కడ గృహం నిర్మించేటప్పుడు నీకు చుట్టూ గృహం కట్టిన తర్వాత గోడలు మాత్రం కొలత వేసుకొని, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ విధంగా ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా శంకువు. ఈ శంకువుని తీసుకొని, అంటే ఒక అడుగు పొడవు గల శంకుని తీసుకొని దీన్ని ఏం చేస్తాం? ఇక్కడ ఇది వచ్చి 4 భుజాలతో 4 ఇంచీలు. ఇది 4 ఇంచీలు పొడవు. నాలుగు ఇంచీలు పొడవు. ఇక్కడ ఇది కూడా 4 ఇంచీలు పొడవు. 4 ఇంచీలు ఇది కూడా 4 ఇంచీలు పొడవు. ఇదేమి ఈశ్వరుని యొక్క ఆకారం అన్నమాట. ఇక్కడ ఇది ఈ సెంటర్ పాయింట్లో మనము నవధాన్యాలు వేయాలి. ఆ సెంటర్ పాయింట్లో నవధాన్యాలు ఇది ఈ మాదిరిగా కొయ్యకి హోల్ పెట్టి అదే చెక్కను తీసుకొని అదే చెక్కతోనే నవధాన్యాలు, పంచలోహాలు అవి వేసిన తర్వాత మనం దాన్ని మళ్ళా అదే కొయ్యలోనే ఆ తీసినటువంటి బెరడ ఆ కొయ్యను తీసుకొని దానికి అట్లే మూసేసి ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాన్ని అతకొచ్చి ఇక్కడ స్థాపించాలి. ఇప్పుడు స్థాపించిన తర్వాత ఇక్కడ దీనికి ఈ బ్రహ్మసూత్రానికి ఎటువంటి గోడలు కానీ కట్టడాలు కానీ రాకూడదు. ఎలాంటి కట్టడాలు రాకుండా బాగా కట్టగా ఉంటే అప్పుడు ఇక్కడ ఈ అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఈశ్వరుడు, కుబేరుడు, వాయువు, వరుణుడు, పృథ్వీ, యముడు అంతా కలిసి ఈ బ్రహ్మసూత్రాన్ని ఆకర్షిస్తారు. ఈ బ్రహ్మసూత్రం ఆకరించిన బ్రహ్మసూత్రులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. వీళ్ళంతా కలిసి ఎప్పుడైతే ఇక్కడ ఆకర్షిస్తారో ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది బయటకు పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటారని నా మనవి. ఇట్లా ఈ విధంగా అందరూ ఫాలో అయ్యి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే మీరంతా బాగా అభివృద్ధిలోకి చెందుతారు. అదేవిధంగా నా వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.